ముందుగా ఇక్కడికి వచ్చిన పిరమిడ్ మాస్టర్లందరికీ మన గురుగారైన పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ సార్కి, పత్రిజీ గారి గురుగారైన సదానంద యోగి గారికి, సదానంద యోగి గురుగారైన ఆ గురుగారికి, తర్వాత ఆనాపాన సతిని ఈ భూమండలానికి తెలియజేసిన మొదటి గౌతమ బుద్ధుడికి, శంబాల మాస్టర్స్కి, పరమ గురు మండలికి అందరికీ హృదయాత్మక నమస్కారం. ఏ ఆధ్యాత్మిక సంస్థ అయినా అల్టిమేట్ లక్ష్యం ఏంటంటే గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్ ఎట్ ద రేట్ ఆఫ్ ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్. ఇదే ఫైనల్ ఎండ్. ఇక్కడ తీసుకొచ్చాక సత్యలోకంలోకి ఆటోమేటిక్గా ఎవరేం చెప్పక్కర్లే. ఇంకో జన్మలో అయినా ఈ జన్మలో కాబట్టి కంపల్సరీగా వెళ్ళిపోతాడు. అయితే నాకు అర్థమైన విషయం ఏంటంటే పిరమిడ్ మాస్టరు బ్రహ్మర్షిలాగా పరివర్తనం చెందే దశలో మధ్యలో ఉండే స్థితే పిరమిడ్ సేవాదలు. ఆ పిరమిడ్ సేవాదలు ఏంటంటే పిరమిడ్ మాస్టర్ ధ్యాన ప్రచారం చేస్తాడు. పిరమిడ్ సేవాదలు అనే అతను ధ్యాన ప్రచారం చేసే వాళ్ళకి సహకరిస్తాడు. ధ్యాన ప్రచారం చేస్తాడు. ధ్యాన ప్రచారం చేసే వాళ్ళకి, ధ్యాన సాధన చేసే వాళ్ళకి సహకరిస్తారు. మరి పిఎంసి ఏం చేస్తుందంటే పిరమిడ్ మాస్టరు, పిరమిడ్ సేవాదాలు అందరు చేసే పనిని అంతకంటే ఎక్కువగా చేస్తుంది. ఎందుకంటే మన ఊరిలో మనం ఉన్నామంటే, ఒక 10 మంది ఉన్నామంటే 10 మంది ఎన్ని ఇళ్ళు తిరుగుతాం? అదే పిఎంసి ఛానల్ ఆన్ చేస్తే, కాబట్టి ఇక నుంచి శాకాహారం ధ్యానం ప్రచారం చేసేటప్పుడు పిఎంసి ఛానల్ చూడమని కూడా ప్రచారం జరగాలి. నాకు బాధ అనిపించింది ఏంటంటే, నాకు పత్రిసారు నాకు పిఎంసి ఛానల్ గురించి నాకు 2017లో నాకు తెలియదు. 2020లో తెలిసిన తర్వాత నేను వెంటనే 6 షేర్లు కొన్నా. 6 యూనిట్లు షేర్లు కొన్నా. ఎందుకు కొనాలన్నానంటే ధ్యాన ప్రచారం అంటే అంతకుముందే నేను 2020లో పిఎంసి షేర్లు పెట్టకముందే నేను పిచ్చిగా ధ్యాన ప్రచారం చేసిన. ఒకసారి 800 మందికి ఒకేసారి ధ్యానం చెప్పిన స్కూల్లో. తర్వాత ఒక నెలలో 8000 మందికి చెప్పిన నాకు అవకాశం వచ్చినప్పుడు. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంకొకసారి ఈ పిఎంసి ఛానల్ గురిలో ఉన్న వాళ్ళు ఎవరైనా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఈరోజు ఇక్కడ వీళ్ళు ఉంటారు, రేపొద్దున ఇంకొకళ్ళు ఉంటారు. మిషన్ 2095 ఇది, మిషన్ 2030 కాదు, మిషన్ 2095. పిఎంసి ఉన్నది మిషన్ 2095 కోసం. కాబట్టి ఇక్కడ నాకు తెలిసినంత వరకు పిఎంసిని అభివృద్ధి చేసుకోవాలంటే తన్మందన్ ధనం లేకపోతే ఎవరి ఇల్లు నడవదండి. ఆహారం వస్తుందేమో పంట పండించుకుంటే, కానీ ఇల్లు కావాలంటే ధనం కావాల్సిందే, ఇటుకపేటలో మోయాలని. కాబట్టి పిఎంసి నడవాలంటే ధనం కావాలండి. నాకు అనిపించింది ఏంటంటే నెలకి 50 లక్షలు కావాలి. కాబట్టి తెలుగు రాష్ట్రాలలో 2 రాష్ట్రాలు కలిపి సుమారు 50 జిల్లాలు ఉన్నాయి. జిల్లాకి ₹1,00,000 రావాల్సిందే నెలకి. ఇక్కడికి ఎట్లా రావాలంటే ఏం లేదండి, 100 మంది అయితే ఒక్కొక్కళ్ళు ₹1000 ఇవ్వాలి. 200 మంది అయితే 500 ఇస్తే సరిపోద్ది. ఒకవేళ 1000 మంది అయితే ఒక్కొక్కళ్ళు 100 ఇస్తే సరిపోద్ది. కాబట్టి 200 నుంచి 500 మంది మధ్యలో మరి మీకు తోచినంత 200 నుంచి పై ఎంత ఇచ్చినా సరే మనకి భాగ్యమే. మన ఊర్లో మనం ధ్యానం చెప్పుకోవచ్చు, శాకాహారం చేసుకోవచ్చు, అవన్నీ చేసుకోవచ్చు. మనం 500 ఇవ్వలేమండి పిఎంసి ఛానల్కి. నాకు అసలు ఆశ్చర్యం వేస్తుంది. పిఎంసి ఛానల్కి ఇవ్వడానికి మన కర్మలని తొలగించేదే పిఎంసి ఛానల్. ఎక్కడో అమెరికాలో నా కర్మ ఉంటుంది పోయిన జన్మలో, అది తొలగించేది ఎవరు? నేను పోతాను అమెరికాకి, నా పొందా. రేపొద్దున ఈ పిఎంసి ఛానల్ నిలబెడితే ఆ పిఎంసి ఛానలే చూసుకుంటుంది. నాకు అనిపించింది అది నిజంగా. ఎవరికైనా అంతే. పత్రిసారి ఏం చెప్పారంటే, నేను షేర్లు కట్టడానికి నాకు ఆ రోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు మంచిగా ఏదేదో చాలా వచ్చినాయి, అవన్నీ నేను చేసిన అనుకోండి. అయితే పత్రిసారి చెప్పిన మాటకే నేను వెంటనే ఇనిషియేట్ అయినా. పిఎస్ఎస్ఎం అనేది మహాభారతం అయితే పిఎంసి అనేది భగవద్గీత అని. అంటే పిఎస్ఎస్ఎం అనేది ఈ సమాజం. ఇందులో నుంచి ఒక అర్జునుడు, ఒక కృష్ణుడు వస్తూనే ఉంటాడు. ఈ అర్జునుడు కృష్ణుడిని కాపాడేది ఎవరై అంటే పిఎంసి. మరి వచ్చి చెప్తారు కదా వాళ్ళ యొక్క ఈ అనుభవాలు. మరి వాళ్ళకి ధ్యానం అందాలి కదా. మళ్ళీ పిరమిడ్ మాస్టర్ పోయి మళ్ళీ వ్యవసాయం చేసుకుంటా కూర్చొని అట్లే ఉంటే మళ్ళీ ఇక్కడ పిఎంసి నడవదు కదా. కాబట్టి నా అనిపించింది ఏంటంటే, నేను ఈరోజు వచ్చింది ఎందుకంటే జిల్లా నుంచి ₹1,00,000 రావాల్సిందే. జిల్లా నుంచి పిఎంసి ఛానల్కి ₹1,00,000 రావాలి. దానికి 200 నుంచి 500 మంది, 200 కంటే ఎక్కువ అమౌంట్ ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు ఇవ్వండి. దయచేసి పిఎంసి ఛానల్ని
మనం కాపాడబడుద్ది, అందులో సందేహం ఏం లేదు. కాకపోతే ఇది కొంతమంది తెలవదు కాబట్టి నేను ముఖ్యంగా జిల్లాకి ₹1,00,000 రావాల్సిందే అనే ఉద్దేశాన్ని చెప్పడం కోసమే వచ్చిన. దీని గురించి మాస్టర్లు మనలందరూ ప్లాన్ చేసి చేయాలని కోరుతున్నా. ఆత్మను శరీరాన్ని అనుసంధానం చేసేది శ్వాస, బ్రహ్మర్షిని పిరమిడ్ మాస్టర్ను అనుసంధానం చేసేది పిరమిడ్ సేవాదల్. పిరమిడ్ సేవాదల్లో అత్యంత పెద్ద పిరమిడ్ సేవాదల్ PMC. థ్యాంక్ యూ.